కాలనీలో సర్పంచ్ పదవి వచ్చిందేమో మహిళకు, కానీ పెత్తనం మాత్రం తండ్రి కొడుకులది. తమకు న్యాయం చేయాలని కోరుతున్న గ్రామస్తులు. కోదాడ మండలం అడ్లూరు కాలనీలో అక్కడి గ్రామ సర్పంచ్ భర్త మరియు సర్పంచ్ మామ ఇద్దరు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి గ్రామస్తులు. సర్పంచ్ పదవి వచ్చిందేమో మహిళకు, కానీ పెత్తనం మాత్రం తండ్రి కొడుకులది. గ్రామ ప్రజలంతా మేము చెప్పినట్లు వినాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇక్కడి సర్పంచ్ భర్త మరియు మామ పిల్లలు పెద్దలు ఆడుకునే కమ్యూనిటీ హాల్ వద్ద ప్లే గ్రౌండ్ కి సైతం తాళం వేసి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు. అంతేకాదు గ్రామ పంచాయతీ సిబ్బంది పైన కూడా వీరి పెత్తనం ఆగడం లేదు. గ్రామ పంచాయతీలో సిబ్బందిగా పనిచేస్తున్న ఆకుల సురేందర్ ని విధులకు రావద్దు అంటూ హుకుం జారీ చేశారు. ఎందుకు అని సురేందర్ ప్రశ్నించగా, సర్పంచ్ ఎన్నికల్లో మీ కుటుంబ సభ్యులు మాకు సపోర్ట్ చేయలేదు అంటూ ఇష్టం వచ్చినట్లు కులం పేరుతో బూతులు తిట్టడంతో ఆకుల సురేందర్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే కులం పేరుతో తిట్టి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, సర్పంచ్ కుటుంబ సభ్యుల వలన తమ కుటుంబ సభ్యులకు ప్రాణభయం ఉందని ఆకుల సురేందర్ కుటుంబ సభ్యులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎంతవరకు దాన్ని జోలి లేదు, ఎలా అవసరమా? తాళాలు వేయటం, పిల్లలు ఆడుకుంటారు, పెద్దోళ్ళు ఆడుకుంటారు, మొత్తం బాల్ ఆట ఆడతారు. 11 ఏంటికి వేస్తుండ అదేమంటే రైతులు ఏమో నన్ను పీకుతారు. 5 ఏళ్ళు నన్ను పీకవాడే లేడు కూడా ఓరు సర్పంచ్ కాదు, మొగుడు సర్పంచ్ మొగుడు పెత్తనం ఆయన చేసేది అనేది ఆయన అమ్మాయి అంటలేదు. గ్రామ పంచాయతీకి వేయరు తాళాలు, కళ్యాణ మండపానికి ఒక్కదానికే వేస్తారు తాళాలు. అందరిది కళ్యాణ మండపం, ఆయన ఒక్కది కాదు మనది ఒక్కది కాదు. మరి ఎందుకు ఏమన్నా ఇట్లా సైడ్కి వెళ్ళదు? నీకు దానికి ఏమన్నా అడ్డం వస్తే ఏదన్నా మాట్లాడితే సరిపోతుంది. ఆయన 5 ఏళ్ళు నన్ను పీకేవాడే లేడు, వచ్చేవాడే లేడు, నన్ను ఏం బేకరంటే రైతులు నన్ను ఏం బేకరంటే మేము బేకన్నా అని ఏమన్నా నిధులు గెలుచుకున్నాం. మేము చేతకాక ఓడిపోయినాం రైతులవి. నన్ను బేకట్లా నన్ను బేకట్లేదు అంటే ఎటు బీగుతాం? ఇప్పుడు ఆ అబ్బాయి ఉండడు, ఆ అబ్బాయి మాలోడిది మా ఊరు కాదు. అయినా ఆ అబ్బాయిని ఉంచాలంటే ఈ అబ్బాయి తీసేయాలి. అది న్యాయమేనా? ఊళ్ళో చదువుకున్న పిల్లగాడు పెట్టుకున్నాడు, వీళ్ళు తీసేయాలంట. మరి మాది కూడా కాపోడని ఉండవాళ్ళని మమ్మల్ని తిడితే మీది యూనిట్ మమ్మల్ని ఎందుకనా? మీ జోలు రావట్లేదుగా. పోయినా పాపం వాళ్ళిద్దరు తండ్రి కొడుకు, వాడే నెంబర్ అయిపోతాడు వాళ్ళ నాన్న. ఆ పిల్లగాడే దాంట్లో చేసేవాళ్ళు పోతారు. అందరిని తిడుతున్నా వాళ్ళ రైతులు ఉండే వాళ్ళు మెలకొండ తరకాయ ఉంచుకొని వస్తారు. మమ్మల్ని ఎందుకు అంత అవసరం? కళ్యాణ మన పనికి తీయాలి అంత అడ్డా గౌలుగా. ఇగో ఇప్పుడు ఈ సైడ్ కలవలు బాగు చేసుకో. పూరని ఏమంటారు, ఆడ పెట్టినా గెడ్డేనాయ కంపేనాయ, నన్ను పీకబడే లేడు. ఇక 5 ఏళ్ళు నా ఎట్టమే చేస్తా లేకుంటే నాట మొగుడు అనేది పెళ్ళం కాదు. 4 ఏళ్ళు ఒకటే గోడ పెట్టుకున్నారు. పైనుంచి 5 ఏళ్ళు వచ్చాను. అసలు మీకు ఏమైనా సిగ్గుందా? సిగ్గు లేదా? వాళ్ళే వచ్చారు ఇంటికి. చెట్లు యువతలు ఉంటాయి, సైడ్ కలవ మీద రేకులు ఉంటాయి. మీకు ఏమంటే వచ్చినాయి ఆ రేకులు మీరు తడక గ్రామ పంచాయతీలో చెబుతారు అన్నారు. ఇంకా మూసుకొని మెలకొండ కూర్చోండి. ఇంక ఇదే మాట్లాడేది. మీరంటామా ఏం చేస్తాం? ఒక్కింటోడు మేము బొడుతూ చేస్తామని నా మూడు మీద తీసేసాం. ఇదిగో ఈ రేకులు మేము వేసి ఇట్నే జల్లు బొల్లు కొట్టుద్దని ఏతే గ్రామ పంచాయతీలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒకటే గోడ పెట్టుకున్నారు. పైనుంచి 5 ఏళ్ళు వచ్చారు. అసలు మీకు ఏమైనా సిగ్గుందా? సిగ్గు లేదా? వాళ్ళే వచ్చారు ఇంటికి. చెట్లు యువతలు ఉంటాయి, సైడ్ కాలం మీద రేకులు ఉంటాయి. మీకు ఏమంటే వచ్చినాయి ఆ రేకులు మీరు తడక గ్రామ పంచాయతీలో చెబుతారు అన్నారు. రైట్స్ అన్నీ మాది గోడివి చేయటానికి వీలు లేదు. ఇప్పుడు దాంట్లో చేసేవాళ్ళు అందరూ రెడ్డోళ్ళు తీసేయాల్సిందేనని మొన్న దాకా అందరూ ఒక్కడే పిల్లగాడు. మా ఊరు కదా ఆయన మాలాయన హుజూర్నగర్ దగ్గర ఏదో ఊరుందండి, వాడిని తీసుకొచ్చి పెట్టాను. పైగా మళ్ళీ ఏం బతకడానికి వచ్చి ఉంటే ఉండాలి. మేము ఊళ్ళో వాళ్ళ ఊరు పట్టించుకోవట్లే వాడిని. వాడికి ఇలా మా ఊళ్ళో పిల్లగాడిని తీసినాక మన మట్టికి ఎందుకు అన్న మాకు రైట్స్ అన్నీ మేము తీసేస్తాం. అంటే వాళ్ళ మట్టితోనే నాగేష్ బాబా వింటున్నావు, వాడు మాటలు వింటున్నావు బాగా చేయి చేసుకుంటే బాగోదు నేను అని చెప్పి అంటుంటే ఆగురాంకోటి అంటున్నాక నాకు ఏం బిగుతుర్రా చేసుకోరు రైతులకు పెట్టుకుంటే ఉరికొచ్చేది. 5 సంవత్సరాలు పదవులు ఏంటంటే నన్ను ఆతులు బెగలేకపోయారు వాళ్ళు. ఇవాళ ఏం బిగుతారా? పదవి సర్పంచ్ నేను స్వరాజ్యాన్ని కాదు, నేను రమణాని ఏలుముద్రగాని కాదు. వాడేం మాట్లాడతారు? ఇంటికి పోయి మాట్లాడతారని మా ఇంటి పక్క ఆయన వేరే ఆయన ఊరు ఆయన మా కాడ ఉంటుంటే ఆయన పెత్తనం చేసి ఆయన చేస్తే కేసు పెట్టి నా కొడక ఏం చేస్తారు? నువ్వు ఆతులు చూపించుండు. ఆతులు బిగుతా నడి రోడ్డు మీద పబ్లిక్ లో ఫోన్ చేసుకోరా? ఏం బిగుతారు? నీ కొడుకు నా చేతులు అయిపోతాడ్రా. ఏదో ఒక రోజు వాడిని ఎట్ట లేపేస్తా, నీ మొగుడు లేపేస్తా, నీ కొడుకుని లేపేస్తా అని బీసీ చూసుకొని పడబోతాడంట.
ఏమంటాడు నా కొడక మీరు ఎందుకు తొలగరా ఎందుకు పోర్రా మీరు 5 ఏళ్ళు నన్ను పీకబడే నా కొడక ఈ అమ్మ రమ్ములు బాల్చిన నా కొడక చెప్పి తీసుకుండు రావంజే సూత్రం రావంజే అంటే వాళ్ళ మట్టితోనే ఆగురాంకోట అంటే నాకు నాగట్లా నా కొడకని ఈ అమ్మ మారేస్తుంది ఏం దిగుతుందా చేసుకొని రైతులు తోడుకు ఇదివరకు తగాద పెట్టుకుంటే కత్తి తీసుకుని ఉరికొచ్చేది 5 సంవత్సరాలు పదవులు ఏంటంటే నన్ను ఆటలు బెగలేకపోయారు వాళ్ళు ఇవాళ ఏం దిగుతారో పదవి ఇవ్వాలి సర్పంచ్ నేను స్వరాజ్యాన్ని కాదు నేను రమణాని ఏలుముద్రగాని కాదు. వాడు ఏం మాట్లాడతారు ఇంటికి పోయి మాట్లాడతారని మా ఇంటి పక్క ఆయన ఒక ఆయన వేరే ఆయన ఊరు ఆయన మా కాడ ఉంటుంటే ఆయన పెత్తనం చేసి ఆయన చేస్తే కేసు పెట్టి నా కొడక ఏం చేస్తారు నువ్వు తెలుసు అయిండు చేసుకోమని ఆయన చేసుకునేవి పోయి కళ్యాణ మండపం తాళాలు వేయటం పిల్లలు పోనీయకుండా ఉంటాం ఇవన్నీ అవసరమా? రైతులను తగులుకొని తిట్టడం వాళ్ళు పోయేది ఇద్దరు తండ్రి కొడుకు మేము ఊరు రైతులను తిట్టడం కారణం ఏంది? నువ్వు గెలితే గెలవచ్చు, గెలితే నీది నువ్వు చూసుకో అంతేనా? ఏదైనా కాలువలు చేసుకో, ఏదైనా రోడ్డు బాగు చేసుకో. అట్టాటికి ఓడని అడ్డం వస్తే మీరు అడ్డం వచ్చారని తిట్టండి. ఆ అబ్బాయిని తీసేయటం కారణం ఏంది? ఏడో పొరుగు రోడ్డు వచ్చి మా ఊరు ఉండాల్సిన అవసరం లేదుగా. ఊళ్ళో పిల్లగాని తీసేయటం కారణం ఏంది? అదే వేసి పొయ్యి వాళ్ళ సొక్కాలు బట్టి కొట్టడానికి పోవటం ఇవన్నీ అవసరాలా వాళ్ళకి? వచ్చేది బూతులు ఎదువరకే తిట్టేది. ఇంకా మళ్ళీ డబ్బులు ఇచ్చినాక మళ్ళీ తిడతారని మళ్ళీ మొత్తం వయసులో వేసి గెలిపించారు. ఇంకా అందుకని ముడిసి గారు నోట్ అని ఆలక లేనివాడుగా ఆయన ఇచ్చినా తిట్టడం. ఆయన భార్య అయితే రిమాండ్ చేద్దామని రిమాండ్ పెళ్ళామ ఏమంటల్లా ఏనే రిమాండ్ తిప్పినట్టు సార్. మేమైతే అప్పుడు వాళ్ళు వాళ్ళని తిట్టారు, తండ్రి కూడా ఇద్దరే పోతారు. మేము బోట్ల గ్రామ పంచాయతీలో కూడా మనకెందుకు ఏం పని ఉంది? ఏమన్నా ఉంటే పోతాం, మనం ఎందుకు పోతాం? నా పేరు ఆకుల సురేంద్ర. నేను గత 6 సంవత్సరాల నుంచిగా మల్టీపర్పస్ వర్కర్గా అడ్లూరు గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా గెలిచిన సర్పంచ్ కొంచెం ఇబ్బందిగా పెడుతుండు. మా నాన్న వార్డు నెంబర్ కలిసిండు, వాళ్ళకి వెళ్ళి పోలేదని కొంచెం ఒత్తిడి తీసుకొస్తుండు. మా కులాన్ని దూషించి మాట్లాడుతుండు, మాదే నా కొడక అది ఇదే అని మాట్లాడుతుండు. రీసెంట్గా ఈరోజు కూడా సర్పంచ్ గారు వచ్చి నువ్వు రావద్దు, విధులకు రావద్దు, నువ్వు మాకు ఇష్టం లేదు, నువ్వు అంటే దళితులు అని నువ్వు ఇష్టం లేదు మాకు. మీ గ్రామ సర్పంచ్ ఎవరు? నిన్ను ఇబ్బంది పెట్టింది ఎవరు? నా గ్రామ సర్పంచ్ ఉసిరిగాయల శిరీష, తన భర్త అయినట్టు వెంకటరమణ, వాళ్ళ మామ అయినట్టు గువ్వల రామకోటయ్య. ఇలా ఈరోజు ఉదయం వచ్చి ఆఫీస్ దగ్గరికి నేను డ్యూటీకి వస్తే వద్దు నువ్వు రావద్దు, నిన్న చేసిన విధ్వంసానికి కొంచెం మాట్లాడి ఇది జారావు అది అని మా మామ మీద కేసు పెట్టావని నన్ను మాదే నా కొడక అది అని ఇలా విధుల్లోకి రానియకుండా అడ్డుకోరు జీపీ దగ్గర నన్ను. అదే నేనేంది ఇలా నన్ను ఎందుకు అడ్డుకోరంటే నేనేం తప్పు చేసినానంటే ఇట్లా నీవు తప్పు చేసిందిరా మాదే నా కొడక అది అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతారు. చెప్పు మాదే ఏంది మా కొడుకుని ఇట్లా అనరాని మా నాన్న మీదకి సర్పంచ్ అయినట్టు వాళ్ళ మామయ్య చెప్పు తీసుకొని వచ్చి నా కొడుకు ఏందిరా మాట్లాడుతున్నావు మాదే నా కొడక మా కొడుకు కోడల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నావు ఏందిరా అని కల్లా పట్టుకొని గుంజిండు. నేను మన కోదాడ ఉంచి మేలచెరపోయే రోడ్డు దగ్గర రీసెంట్గా గొడవ జరిగింది మొన్న. దానివల్ల కొంచెం ఇష్యూ అయింది. ఇలా ఈ రోజు వరకు దాన్ని మండల స్థాయి దాకా తీసుకుపోతే మా గ్రామ సెక్రటరీ గారు దొంగ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం. కంప్లీట్ చేస్తే పోలీసు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సర్పంచ్ కాబట్టి మాకు ఎలాంటి రెస్పాన్స్ చూపించట్లేదు. మేము కేసు పెట్టి వచ్చినా కానీ మాకు ఆ కేసు పెట్టిన రిసిప్ట్ ఇవ్వన్నా కానీ ఇవ్వట్లేదు, రిసీవ్డ్ కాపీ ఇవ్వట్లేదు. దానివల్ల మేము పోలీసు వాళ్ళని కూడా కొంచెం మాకు మద్దతుగా చేయాలని కోరుతున్నాం. నా పేరు ఆకుల సురేంద్ర. గత 6 సంవత్సరాలుగా నేను గ్రామ పంచాయతీలో వర్కర్గా పనిచేస్తున్నాను. నేను రీసెంట్గా మొన్న జరిగిన ఎలక్షన్లో మా నాన్న వార్డు నెంబర్కి ఎంపిక అయ్యిండు. అడ్లూరు, మాది అడ్లూరు గ్రామ పంచాయతీ. ఎంపికైతే ఆ రోజు జరిగిన కొంచెం వివాదంలో సర్పంచ్ గారు మా నాన్నని మా సైడ్ రమ్మని కొంచెం ఒత్తిడి చేసిండు మమ్మల్ని. మేమైతే ఆ సైడ్ పోలేదని మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిండు. గ్రామ పంచాయతీ నువ్వు రావద్దు, నువ్వు మాది అది ఇది కులం వేసి మొత్తం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నిన్న రీసెంట్గా గొడవ జరిగింది. గొడవలో మా నాన్నని వాళ్ళ నాన్నగారు గల్లా పట్టుకొని బీఎస్ఎస్ తీసుకొని పొడవాలని చూసి నా కొడుకు ఇట్లా ఇలాంటి నా కొడుకు మీద ఏదో అబండాలి అతను గువ్వల రామకోటయ్య. మా నాన్నగారి మీదకు కత్తెను బీరిసా పగలగొట్టి పొడవాలని చేసిండు. అది నేను లాస్ట్లో వెళ్ళిపోయిన అక్కడికి వెళ్ళినాక మమ్మల్ని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏం బిగుతురు మాదిగా నా కొడక ఏమైనా బిగుతురా అని అసలు ఎట్లా అలాంటి పదవి లేనప్పుడే
ఏం చేయలేకపోయారు, పదవి ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారా మీరు, ఆయన పీక్కుంటే పీక్కోడని ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. మేము ఏం చేయలేక మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే అక్కడ కూడా మాకు అంత సహకారం జరగలేదు. ఆ విషయంలో మేము పోలీసు వారిని సహకరించమని చెప్తే మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు, మీలాంటి ఏ గొడవ జరగలేదని ఎంక్వైరీ చేసినని చెప్తున్నారు. దానివల్ల మేము మీడియా మిత్రులను ఆశ్రయించడం జరిగింది. మాకు మీ వల్ల న్యాయం జరగాలని కోరుతున్నాం. ఇక్కడ సర్పంచ్ వల్ల గువ్వల శిరీష సర్పంచ్, వాళ్ళ భర్త రమణ, వాళ్ళ మామ వెంకట గువ్వల రామకోటయ్య వాళ్ళ వల్ల మాకు కొంచెం ప్రాణహాని ఉంది. మా నాన్న మీదకి నిన్న బీర్ సీసా తీసుకొని వచ్చిండు, రేపు మా మీద కూడా ఏమైనా కత్తులు కటాలు తీసుకొని వచ్చినాడు. మాకు చాలా భయంగా ఉంది. ఏదైనా మీడియా మిత్రులు మాకు జాబ్ నుంచి తీసేసే అవకాశం కూడా ఉంది. నిన్న ఉదయం కూడా బెదిరించింది సర్పంచ్ గారు వచ్చి, నువ్వు మాదే నా కొడుకు, నువ్వు ఉండకూడదు, సర్పంచ్ ఈ సీట్లో ఉండకూడదు, నేను తీసేసే అధికారం నాకు, నువ్వు డ్యూటీకి రావద్దు, నువ్వు డ్యూటీకి రాకుండా నేను అన్ని చర్యలు తీసుకున్నా, నువ్వు డ్యూటీకి రావద్దని సెక్రటరీ గారితో కూడా ఫోన్ చేయించి డ్యూటీకి రావద్దని చెప్పింది. మాకు సర్పంచ్ గారి వల్ల ప్రాణహాని ఉంది మా ఫ్యామిలీకి. వాళ్ళ మామ వల్ల, సర్పంచ్ భర్త వల్ల, సర్పంచ్ వల్ల మాకు ప్రాణహాని ఉంది. ఏదైనా మీరు చేయాలనుకుంటే పోలీసు వారు మాకు న్యాయం చేకూర్చలేదు. అందుకే మీడియాని మేము ఆశ్రయించడం జరిగింది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900075